హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ. ఇక్కడ రబ్బేళ్లలో ప్రతి ఇంట్లోనూ కూడా ఇలా పార్టీలు అవుతూ ఉంటాయి కదండి. పార్టీలు అయినప్పుడు స్వీట్స్ పట్టుకొస్తారు. అయితేనండి ఈ స్వీట్స్ నేను పట్టుకొచ్చారు. ఇది అయితే ఏం జరిగిందంటే ఇలాగ మొత్తం చాలా వరకు మిగిలిపోయి, చాలా అంటే చాలా మిగిలిపోతే కనీసం ఇక్కడ 10 మనుషులు ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో స్వీట్స్. చాలా నా పక్కకి నేను ఇలా దీంట్లో పెట్టానండి. ఎందుకంటే ఎవరికైనా ఇద్దాం కదా అని, డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని నేను అలా సెట్ చేసి పెట్టాను. చూడండి అసలు ఎవరు కూడా ఇంకా తీయలేదండి. మొత్తం ప్యాకింగ్ ఇలా ఈ ప్యాకింగ్లో ఉండే అనమాట. నేను దీంట్లో ఇలా పెట్టాను అనమాట. 10 మనుషులకి ఎత్తాక చేతులు రావండి. 10 మనుషులకి ఎత్తాక 10 మనుషులకి కానీ డ్రైవర్లకి ఇవ్వడం కానీ ఉండదు. చూడండి స్వీట్స్ ఎంత చాలా రేట్ ఉంటాయండి. ఇవి 15 విన్నార్లు అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చి. మాకైతే మటుకి తినడానికి ఒక చాక్లెట్ ఇవ్వరండి, ఒక కేక్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఇంకా అలాగా పడేసుకుంటా కానీ ప్యాన్ ముక్కుతుంది. కానీ 10 మనుషులు చేస్తాక మట్టుకి ప్యాన్ ముక్కుదండి ఇదండి. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే కనుక మన డ్రైవర్లకి ఇలాగ పక్కన ఉండేవాడు ఎవరికొకరికి కొంచెం తీసి ఇస్తే ఎవరికొకరు తింటారండి. అలాగ పడేయడం మంచిది కాదు కదా. చూడండి ఎంత బాగున్నాయి. నేనైతే కనుక డ్రైవర్కి ఇద్దామని, కోవిడ్ కూరలు ఉన్నారు కదండి, ఆయనకి ఇద్దామని వాళ్ళు పక్కన పెట్టాను అనమాట. ఇంకా ఆయనైనా కదండి, ఇంకా పక్కన ఇంకా డ్రైవర్లు ఉంటాయి కానీ వాళ్ళు ఎవరో ఒకరు అతను తీసుకోకపోయినా ఇంకెవరైనా తీసుకుంటారండి. అలా పడేయకుండా నేను ఇలాగ తీసానండి. ఎన్ని బాక్సులు ఉన్నాయి ఇదండి. ఇలా ఉంటుందండి కోవిడ్లో.